అందరికీ నమస్కారం. నా పేరు ఏఎన్బిఎస్ నారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఈ చాపురాయి వీడియోని తీస్తున్నాం. అరకు వచ్చినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ చాపురాయిని చూడకుండా వెళ్ళరు. ఇక్కడ మంచి జలపాతం బాగుంటుంది, స్నానాలు చేయడానికి అది చాలా బాగుంటుంది. ఇక్కడే చిరంజీవి రాధ నటించినటువంటి అభిలాష సినిమాలోని పాట ఒకటి తీయడం జరిగింది. ఇంకా చాలా సినిమాల్లో ఈ జలపాతాన్ని తీయడం జరిగింది. ఈ జలపాతం చాలా అద్భుతంగా ఉంటుంది. రండి చూద్దాం. ఇది చాపురాయి జలపాతం. అరకుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది చూడడానికి. ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం ఇంత డెవలప్మెంట్ లేదు. ఈ మధ్యనే బాగా డెవలప్ చేశారు. పచ్చని చెట్లు చక్కగా ఏర్పాటు చేశారు. పార్కులు, కూర్చోవడానికి బెంచీలు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఆ పార్కులో సేద తీరడానికి చాలా బాగుంటుంది అందంగా. చాపురాయి అరకుకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చాపురాయి జలపాతం. ఇక్కడ చాలా బాగుంటుంది స్నానాలు చేయడానికి. జలపాతం చాలా అద్భుతంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా బాగుంది కదా. ఇక్కడే అభిలాష సినిమాలో చిరంజీవి రాధ పాట ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో తీయడం జరిగింది. అభిలాష సినిమాలోని పాటలు 2-3 ఈ అరకు వేలిలోనే అరకులో షూట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ సినిమా తీసినా సక్సెస్ అవుతుంది. ఈ చాపురాయి జలపాతం చూడండి ఎంత అందంగా ఉందో. కొంచెం లోనకి వెళితే జలపాతం అలా జాలవారుతూ ఉంటుంది. దాదాపు లేదంటే ఒక 100 మీటర్లు సాపుగా ఉంటుంది. రాయి మీద ఆ జలపాతం నీరు ప్రవహిస్తూ ఉంటే అక్కడ స్నానం చేయడానికి చాలామంది అందరూ ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇది ఎక్కువ పాకుడు పట్టి ఉంటుంది. జాగ్రత్తగా నడవాలి. జాగ్రత్తగా నడవకపోతే కూడా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అదంతా రాయే కాబట్టి పడిపోతే తలకు దెబ్బలు తగిలేటువంటి ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. కాలు వేసేటప్పుడు గ్రిప్పు చూసుకొని వేస్తే పడిపోవడం జరగదు. ఆ జారేటువంటి పాకుడు బండ మీద కూడా చక్కగానే నడవచ్చు. అయితే జాగ్రత్తగా అడుగు వేసేటప్పుడు గ్రిప్పుగా వేయాల్సి ఉంటుంది. ఆ చిన్నలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ స్నానం చేయడానికి చాలా ఇష్టపడతారు. అక్కడి నుంచి జారుతూ ఉంటే అదొక రకమైనటువంటి లైఫ్లో మంచి థ్రిల్లింగ్ ఉంటుంది. జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతి ఇక్కడ పొందవచ్చు. చూసారా ఎంత బాగుందో. అందరూ కూడా స్నానాలు చేస్తున్నారు. దాదాపు స్నానానికి దిగినటువంటి వాళ్ళు గంట సేపు అయినా పైకి రారు. ఎందుకంటే అంత చల్లగా హాయిగా ఉంటుంది. జారుతూ ఉంటారు. జారుడు బల్ల ఉంటుంది కదా, మనకి పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్ల చాలా ఇష్టపడతారు. కానీ ఆ జారుడు బల్ల ఎంతో ఉండదు. మహా ఉంటే 4 మీటర్లు 3 మీటర్లు ఉంటుంది. కానీ ఇక్కడ దాదాపు 100 మీటర్లు బారు, 50 పైన 100 లోపు ఉంటుంది అనుకుంటా. అలాగ జారుతూ ఉంటే చాలా అద్భుతంగా బాగుంటుంది అన్నమాట. ఆ థ్రిల్లింగ్ వేరుగా ఉంటుంది. అందుచేత అందరూ కూడా ఇక్కడ ఈ జలపాతంలో ఆడుకోవడానికి తప్పనిసరిగా వస్తారు. అరకు ట్రిప్పు ఇక్కడే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుందన్నమాట. చూడండి పైనుంచి అలా జారుతూ ఉన్నాయి నీళ్లు. అవి నీళ్ళ పాల అన్నట్టుగా అలా జారుతూ ఉంటాయి. చాలా బాగుంది కదా. ఆ పైన చూడండి
అందరూ కూడా అక్కడ ఫోటోషూట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇక్కడికి వస్తున్నారు చూడండి. నెలకు బాగా లావుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో దిగటానికి, స్నానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉంటే ప్రమాదం ఏముండదు. తల బండకు తగలకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చూడండి, అందరూ బాగా ఆడుకుంటున్నారు. బాగుంది కదా. ఇలాంటి అనుభూతి ఈ చాపురాయి ఇక్కడే జరుగుతుంది, కానీ ఇంకో చోట ఎక్కడా కూడా ఇంత హాయిగా స్నానం చేసేటువంటి ప్లేసు ఉండదు. చాలా సరదాగా ఉంటుంది ఇక్కడ. చూడండి, ఆయన ఎంతో లావు ఉన్నప్పటికీ కూడా అందులో ఆడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందులోంచి జరిగి కిందకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. చూడండి ఎంత లావు ఉన్నాడో, అయినా సరే చిన్నపిల్లలాగా చక్కగా ఆడుకుంటున్నాడు. బాగుంది కదా. మీరు ఎప్పుడైనా అరకు వస్తే ఇది మిస్ అవ్వకండి. ఈ చాపురాయి జలపాతం చాలా బాగుంటుంది. ఇక్కడ స్నానాలు చేయడానికి బాగుంటుంది. పెద్దలకు 50 రూపాయలు ఎంట్రన్స్ టికెట్, చిన్నపిల్లలకి 30 రూపాయలు. చూడండి ఎంత బాగుందో. అక్కడ లేచి నిలబడి నడిస్తే మటుకు పడిపోయేటువంటి ప్రమాదం. చూసారా, పాకుడు మీకు కనపడుతుందా? బండకి పాకుడు పట్టేసి ఉంటుంది. అది ఊరికే జారిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా స్నానం చేయాలన్నమాట. నీరు ఎల్లప్పుడూ అలా ప్రవహించటం, ఆ నీటిలో స్నానం చేయటం ఎంతో బాగుంటుంది అన్నమాట. చూడండి, అందరూ కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ జీవితంలో మధురానుభూతులుగా వాళ్ళకి ఉంటాయి. అందుకనే ఈ అరకు రావడానికి చాలామంది ఇష్టపడతాం. కారణం కొంత ఈ చాపురాయి. ఆయన చూడండి, జాయిగా జారుతూ వస్తున్నాడు కిందకి. చాలా బాగుంది కదా. పిల్లలతో సరదాగా జలకాలు ఆడటానికి ఈ స్థలము, ఈ చాపురాయి చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఓకే, చూడండి, ఆ చివర ఒక అమ్మాయి నడవలేక కొద్దిగా పడిపోయింది. ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తున్నారు. పైకి లెగిసిపోతుంది, మళ్ళీ పడిపోతుంది అన్నమాట. అక్కడ కింద పాకుడు ఉండటంలో గ్రిప్ దొరకక ఆ అమ్మాయి పడిపోతుంది. ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళ అన్నయ్య హెల్ప్ చేస్తున్నారు. అయినా సరే ఆ అమ్మాయి నిలబడలేకపోతుంది. వీళ్ళిద్దరు చూడండి బాగా నడిచి వచ్చేస్తున్నారు మగవాళ్ళు. అదంతా పాకుడిగానే ఉంటుంది, కానీ గ్రిప్ దొరికితే మటుకు చక్కగా నడవచ్చు. ఆ గ్రిప్ దొరికేదాకా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. ఆ అమ్మాయిని చూడండి, చూడండి ఎలా జారుతుందో చక్కగా. అందరూ కూడా అలాగా తల పైకెత్తి జాలు వారాలి. తల ఏమాత్రం కిందకి పెట్టకూడదు. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో. వాళ్ళు పడుకున్నారు. అదిగోండి, ఆ అమ్మాయి కూడా జారిపోయి పడిపోయింది. ఆ చివర మళ్ళీ నిలబడింది అన్నమాట. ఆ నీటిలో అలా పడుకుని ఉంటే ఆ పైనుంచి వస్తున్నటువంటి నీరు మనకి తాగుతూ ఉంటే ఒక రకమైనటువంటి థ్రిల్లింగ్, బాడీ మసాజ్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. మనకి బాడీ మసాజ్ చేయించుకుంటారు. అది 1000 రూపాయలు 2000 ఉంటుంది. ఆ 2000 రూపాయలు ఇక్కడ ఈ జలపాతంలో కాసేపు పడుకుంటే బాడీ మసాజ్ చేసినట్టు ఉంటుంది. డబ్బులు కలిసి వస్తాయి అన్నమాట. అందుకని అందరూ కూడా ఈ జలపాతానికి ఇష్టపడుతూ వస్తూ ఉంటారు అన్నమాట. బాడీ అంతా మసాజ్ చేసినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది, కూలింగ్గా ఉంటుంది. అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ జలపాతం కొంచెం వెరైటీగానే ఉంది అన్ని జలపాతాల కంటే. ఇక్కడ అరకు ప్రాంతంలో ఎత్తైనటువంటి కొండలు ఉండటం వల్ల, 4000 మీటర్ల ఎత్తులో కొండలు ఉండటం వల్ల, అవి కూడా 100 కిలోమీటర్లు విస్తరించడం వల్ల
ఈ ప్రాంతం అంతా చల్లగా ఉంటుంది. చల్లగా ఉండడం, చెట్లు విపరీతంగా ఉంటాయి. విపరీతమైనటువంటి చెట్లు, ఎత్తైనటువంటి చెట్లు ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉండి ఇక్కడికి వచ్చినటువంటి మేఘాలు చక్కగా చల్లబడి వర్షిస్తూ ఉంటాయి అన్నమాట. అందుచేత ఇక్కడ వేసవకాలంలో కూడా వర్షాలు అడపదడప పడుతూ ఉంటాయి. సాయంత్రం 4 అయ్యేప్పటికీ వర్షం ప్రారంభమైపోతుంది. ఒక గంట సేపు వర్షం కొడితే చల్లగా అయిపోతుంది, వాతావరణం అంతా చలేస్తుంది అన్నమాట. కొంతమంది యాత్రికులు 2 రోజులు ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళిపోదామని షెడ్యూల్ పెట్టుకుంటారు. ఒక్కోసారి ఆ 2 రోజులు కూడా సాయంత్రం వర్షం పడి వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఏమి చూడలేక వెళ్ళిపోతూ ఉంటారు. అంతే. ఆ తర్వాత రైల్వే రిజర్వేషను మళ్ళీ దొరకదు కదా, అందుచేత అలాగే ఇబ్బంది పడి డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అరకు వచ్చినటువంటి వాళ్ళు 4-5 రోజులు ఇక్కడ ఉంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. వేసవికాలం సెలవుల్లో వస్తే చాలా బాగుంటుంది. అందుచేత చక్కగా ఆనందంగా 2 రోజులు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుంటే ఇక్కడ బాగుంటుంది. కానీ కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి. తక్కువ బడ్జెట్ రూములు కూడా ఉన్నాయి. తక్కువలో కూడా మనకి రోజుకి 500-600లో కూడా దొరికేటువంటి రూములు ఉన్నాయి. అదే కొన్ని రిసార్ట్స్ అయితే 1200, 1300, 1500, 2000, 3000, 5000 కూడా ఉన్నాయి. అంత ఎక్కువ కాస్ట్ అయితే భరించలేనటువంటి వాళ్ళు, డబ్బులకి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు బడ్జెట్ రూములు కూడా ఉన్నాయి. అది మన పురాణ అమృతం ఛానల్లో షార్ట్ వీడియోలో ఒక బడ్జెట్ రూముల గురించి పెట్టడం కూడా జరిగింది. మీరు గమనించినట్లయితే మీకు 500కి 600కి కూడా దొరికేటువంటి రూములు ఉంటాయి. అలాంటిది ఒక రోజుకే మనం 2000 చెల్లించే బదులు 4 రోజులకి కలిపి ఆ రూము మనకి తీసుకోవచ్చు. మనకి ముఖ్యంగా ఏంటంటే ప్రతి వాళ్ళకి సెల్ ఫోన్లు ఉంటాయి, ల్యాప్టాప్లు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి, కాస్ట్లీ ఐటమ్స్ మన దగ్గర ఉంటున్నాయి కాబట్టి రూము కంపల్సరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదన్నమాట. ఎక్కడ పెడితే అక్కడ మనం రాత్రిపూట స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ పడుకుంటే ఒక సెల్ ఫోన్ పోయినా కానీ 20,000 రూపాయలు 30,000 రూపాయలు పోయినట్టే కదా. అంతేత మనం ఇబ్బంది పడకూడదంటే రూములు ఎక్కడికక్కడ రూములు తీసేసుకుంటమే మంచిది. అంచేత ఇక్కడ బడ్జెట్ రూములు కూడా ఉన్నాయి. చాలామందికి తెలియదు, ప్రైవేటు లాడ్జెస్ చాలా ఉన్నాయి కానీ అవి ఆన్లైన్ సౌకర్యం లేకపోవటం, కొంతమందికి సరిగా తెలియకపోవటం వల్ల కూడా ఇక్కడ ఇబ్బంది పడి తొందరగా వెళ్ళిపోవడం జరుగుతుంది. 4 రోజులు ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఆ వాటర్లో జాగ్రత్తగా నడవమని ఆయన బంధువులకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. చూడండి ఆ నీరు జాలువారుతూ ఉంటే చాలా బాగుంది కదా. ఇది నీళ్ళ పాల అన్నట్టుంది, పాలల్లో స్నానం చేసినట్టుగా ఉంది, చాలా బాగుంటుంది. ఆ బండల మీద చేప బొమ్మలు కూడా వేశారు. ఇది పిల్లలకి పెద్దలకి ఆనందాన్ని ఇచ్చేటువంటి స్థలంగా మనం అనుకోవచ్చు. పెద్దలు కూడా చిన్నపిల్లలు అయిపోయి కాసేపు ఆడుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చి. అది జీవితంలో మరుపురాని అనుభూతిగా మిగిలిపోతూ ఉంటుంది. అది మన కెమెరాలో బంధించుకుంటే మనం ఎప్పుడైనా కావాలంటే దాన్ని చూసుకోవచ్చు. ఈ చాపరాయి అనుభవం చాలా వింతగా ఉంటుంది. చూడండి దూరంగా చూస్తూ ఉంటే ఆ పై నుంచి వర్షం వచ్చినటువంటి నీరు అలా నెమ్మదిగా ప్రవహిస్తూ ఇలాగా రావటం. ఇక్కడ ఈ బండ అంతా ఎక్కువ ప్లేస్లో చాపుగా ఉండటం ఇదొక భగవంతుడి సృష్టి. చూడండి ఎలాగ వస్తున్నాయో నీరు. పెద్ద బోరు, ఒక 50 అంగుళాలు బోరు వేసినట్టుగా నీరు రావటం చాలా గొప్పగా ఉంది కదా. చూడండి జలపాతం చూడండి ఎంత బాగుందో. అలాగ బోర్లో నీళ్ళు వేసినట్టు 24 గంటలు ఇలాగే వస్తూనే ఉంటుంది. మళ్ళీ అటు నుంచి ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి కూడా వస్తూ ఉంటుంది. ఇలాగ ప్రవహిస్తూ చూడండి నీరు ఎంత అద్భుతంగా వెళుతుందో. చూడండి ఎంత బాగుందో. ఫ్యామిలీలు అన్నీ కూడా చాలా ఆనందంగా ఉంటారండి ఇక్కడికి వచ్చిన తర్వాత. చూడండి ఎంత బాగుందో.
ఆమె ఏదో అడుగుతుంది. ఆ నీటిలో పడుకుని కూడా కొంతమంది టీ తాగుతున్నారండి. ఆ టీ ఇమ్మంటున్నారు. టీ తాగుతూ ఆ నీటిలో ఉండి ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది కదా. చూడండి, చిన్నపిల్లలు సైతం. ఇక్కడ జలపాతానికి పైన చూడండి వ్యూ ఎంత బాగుందో. చెట్లు చాలా అద్భుతంగా పచ్చగా, చెట్లు చూడండి ఎంత గుబురుగా ఉన్నాయో. చాలా అద్భుతమైనటువంటి చెట్లు చూడండి ఎంత బాగుందో. వ్యూ చాలా బాగుంది కదా. చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా చాలా చూడటానికి అందంగా ఉండడం వల్ల ఈ ప్లేస్ చేత చూడండి ఎంత బాగుందో. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటాయి. కొండలు, కోనలు చూడండి. సూర్యాస్తమయం ఎంత అద్భుతంగా ఉందో. భానుడు మనకి ఆరోగ్య ప్రదాత. సాయంత్రం సూర్య నమస్కారం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కెమెరాలో బాగా చక్కగా వచ్చింది కదా, చాలా బాగుంది. ఆ సూర్యుడు యొక్క కాంతిలో 7 రంగులు ఉంటాయండి. చూడండి, మీరు ఇప్పుడు గమనిస్తే అందులో 7 రంగులు మీకు కనబడుతూ ఉంటాయి. చాలా బాగుంది. ఇది బయటికి వెళ్ళిపోవడానికి మెట్లు మార్గం. బయట కూడా చాలా కొట్లు పెట్టారండి. చికెను అన్నీ దొరుకుతాయి. బ్యాంబో చికెను ఇక్కడ ఫేమస్ అండి. ఆ బ్యాంబో చికెన్ అంటే మనకి ఎదురు బొంగుల్లో ఆ చికెను మసాలా అంతా కలిపేసి అందులో పెట్టేసి ఆ బ్యాంబూ బాగా కాలిపోయేదాకా మంటల్లో పెట్టి ఉడకబెడతారు. ఉడకబెడితే లోపల ఉన్నటువంటి చికెను చక్కగా ఉడికిపోయి దానికి ఉప్పు కారం పట్టుకొని అవి చాలా టేస్ట్గా అనిపిస్తుంది. అదొక వెరైటీగా ఉంటుంది అన్నమాట. మనం బ్యాంబూలో పెట్టుకొని ఎప్పుడు వండుకోం కదా, మామూలుగా చికెన్ మామూలుగా వండుకుంటాం వలని ఇది వెరైటీగా చాలా బాగుంటుంది. ఇంక అందరూ ఒక గంట సేపు స్నానాలు చేసి బయటకు వచ్చేస్తున్నారు. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడే చాలా సినిమాలు షూటింగ్ చేయటం కూడా జరిగిందండి. ఇక్కడ అభిలాష అనేటువంటి సినిమాలో చిరంజీవి, రాధ నటించినటువంటి పాట కూడా ఉంది. బంతి రాధిక, బంతి చామంతి, బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే అనేటువంటి పాటని ఇక్కడే చిత్రీకరించారు, మీరు చూడొచ్చు. అలాగే ఎన్నో సినిమాలు ఇక్కడ తీయడం జరిగిందండి. ఈ చాపురాయి కూడా ఒక అందమైనటువంటి ప్రదేశంగా సినిమా వాళ్ళు కూడా గుర్తించారు. ఈ మధ్యన ఇక్కడ అరకులో సినిమాలు తీయటం తగ్గించారు. ఇతర దేశాల్లో ఎక్కువ తీస్తున్నారు. ఇదివరకు అరకులోని ఎక్కువ సినిమాలు షూటింగ్ చేసేవారు. ఎప్పుడు చూసినా ఎక్కడో చోట ఏదో ఒక షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ డార్లింగ్ సినిమా తీశారు. అలాగే ఒక్కడు అనేటువంటి అర్జున్ సినిమా తీశారు. ఒక్కడు అనేటువంటి మహేష్ బాబు సినిమా తీశారు. ఇలా చాలా సినిమాలు ఈ అరకు ప్రాంతంలో చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ ఏ సినిమా తీసినా సక్సెస్ అవుతుందనేటువంటి ఒక నమ్మకం కూడా ఉందన్నమాట. అందుచేత ఎక్కువ మంది ఈ అరకు వచ్చేసి పెద్ద పెద్ద హోటల్స్లో రూములు అన్నీ బుక్ చేసేసుకుంటారు. ఒక 30 రూములు బుక్ చేసేసుకొని ఆ షూటింగ్కి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా ఇక్కడ తెచ్చుకొని ఇక్కడే షూటింగ్ చేసుకొని వారం రోజులు 10 రోజులు వాళ్ళు ఉండి షూటింగ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. అలా ఎన్నో సినిమాలు ఇక్కడ తీయడం జరిగిందండి. చూడండి ఎంత చక్కగా ప్రవహిస్తుందో నీరు. మీరు ఇంటి దగ్గరే ఉండి ఈ చక్కగా ఈ జలపాత దృశ్యాలని అన్నీ చక్కగా ఆస్వాదించడానికి అనుకూలంగా ఎంతో ఓపికగా తీయడం జరిగింది. మా పురాణ అమృతం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో మీకు వస్తూ ఉంటుంది. భక్తికి సంబంధించిన ఒక వీడియో రావచ్చు, లేదా యాత్రకు సంబంధించిన ఒక వీడియో, విహారయాత్ర, వినోదయాత్ర, లేదా దైవ దర్శనం, దేవస్థానాలు ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల లోపు మీకు ఒక వీడియో వస్తుంది. మీరు చక్కగా ఇంటి దగ్గరే ఉండి చూడవచ్చు. మీకు
ఈ వీడియోలో ప్రతి విషయాన్ని కూడా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చాలా సులువుగా అన్నీ తిరగగలుగుతారు. అందుచేతే ఇతరులకు దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ ఛానల్ పెట్టాం. ఆ పరిసర ప్రాంతాల్లో ఏమేమి విషయాలు ఉన్నాయి, ఏమేమిటి అన్నీ కరెక్ట్గా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మా పురాణ అమృతం ఛానల్లో ఈ ప్లేస్ల గురించి పూర్తి వివరాలు మీకు అందజేయడం జరుగుతుంది. అందుచేత మీరు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఏమి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్నీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ చాపురాయి అనేటువంటిది అరకు వేలికి 18 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది పాడేరు వెళ్ళే బస్సు ఎక్కితే అక్కడ దిగొచ్చు. చూశారు కదా చాపురాయి జలపాతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.